3000 ఇప్పుడు ఎంత ఇస్తా ఉండేది 4000 మళ్ళీ 3 నెలలు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా ఆ 3000 కూడా గెలిపించినారు కదా మొత్తం ఎంత ఇప్పుడు ఇచ్చినారు 7000 ఇచ్చినారు ఇప్పుడు ఇది 7000 ఇస్తా ఉండేది చంద్రబాబు నాయుడు ఈ నెలకు మాత్రమే రేపు నుంచి 4000 వస్తుంది అర్థమైనా ఇప్పుడు 4000 ఇస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది మంచిదా కాదా నీకు తెలిసి మంచిదేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాల అర్థమైనా అది నేను అంటా ఉండేది మీరు నీ ఆనందం అలా చూపించు చెప్పనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 3 నెలలు కూడా కలిపి 3000 ముందు 3000 ఇస్తాను మళ్ళీ 4000 మొత్తం 7000 ఇచ్చినాడు ప్రతి నెల పొద్దున్న 6 గంటలకి మన పంచాయతీ ఆఫీసర్లు వచ్చి మీకు ఇంటితోనే ఇస్తారు చంద్రబాబు నాయుడు చెప్పినది కూడా ఏడ మీటింగ్ పెట్టి ఇంటితో ఆఫీస్ పిలిపించి ఇద్దని చెప్పినాడు డైరెక్ట్ గా ఎత్తుకొచ్చి మీ ఇంటితోనే ఇవ్వాల డబ్బులు అర్థమైనా నెల ఇస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మనకి పింఛన్ 70 రూపాయలు చేయండి ఫస్ట్ ఎన్టీ రామారావు చేస్తే దాన్ని 200 చేయండి రాజశేఖర రెడ్డి చేస్తే మళ్ళీ 2000 చేయండి చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇప్పుడు 4000 చేస్తాను కూడా చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఇస్తారు కాబట్టి మీరంతా కూడా తీసుకొని ఆఫీసర్లో మీ ఇంటి దాకా వస్తారు మీరేమి పింఛన్ కోసం మీరు తిరిగేది పని అవసరం లేదు చంద్రబాబు చెప్పినది కూడా అట్లే ఆఫీసులో వచ్చి ఇంత ఇవ్వమని చెప్పినాడు కాబట్టి మీరంతా కూడా తీసుకొని దీన్ని సక్రమంగా మనం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు ముందు పింఛన్ ఇస్తా ఉండేది మనకి 3000 ఇస్తా ఉంటారు ముందు ప్రభుత్వంలో అది కూడా 2000 రూపాయలు ఉండింది 3000ని 4 ఏళ్ళు చేసి ఇచ్చినారు 150 ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒకే కింద 3000 నుంచి 4000 చేసినారు అర్థమైనా